హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైతు స్టూడియో. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను. అండ్ నేను ఈరోజు మన మదీనాలో ఉన్న పద్మావతి స్టోర్కి అయితే వచ్చేసాను అనమాట. ఎందుకు అంటే నా ఫేవరెట్ అవుట్ఫిట్ అసలు ఎన్ని రోజుల నుంచి రీక్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పుడు టైం దొరికిందనమాట. రష్మిక విజయ్ దేవరకొండ వెడ్డింగ్ అయినప్పటి నుంచి నా ఐస్ అన్నీ కూడా వాళ్ళ మీదే పడ్డాయి. మొత్తం కూడా నాకనే కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ అవుట్ఫిట్స్ అన్ని కూడా రీక్రియేట్ చేస్తున్నారు. నా కళ్ళు వాళ్ళ మీదే కాకుండా వెడ్డింగ్ గెస్ట్ లుక్స్ మీద కూడా పడింది. సో అట్లా నేను మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్ చూసినప్పటి నుంచి నేను రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్ని అయితే రీక్రియేట్ చేద్దాం. ఇక్కడ దొరుకుతుందో లేదో లెట్స్ సర్చ్ ఫర్ ద ఫ్యాబ్రిక్స్ కమ్. సో యాజ్ ఐ సెడ్, నేనైతే ఈరోజు పద్మావతి ఫ్యాబ్రిక్స్కి వచ్చేసాను. ఈ స్టోర్ మదీనాలో ఉంది. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రింట్స్, ఎంబ్రాయిడరీస్, ఆర్గన్సెస్, జార్జెట్, సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్. లిటరల్లీ ఎన్ని చూసినా నాకైతే కన్ఫ్యూజన్ వస్తుంది. నేను మృణాల్ అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే ఫ్యాబ్రిక్ కోసం సర్చ్ చేస్తున్నా, బట్ చాలా ఆప్షన్సే చూశాను. అండ్ ఇక్కడ ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఈ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్స్కైనా లెహెంగాస్కైనా చాలా బాగుంటుంది. సింపుల్గా కావాలి అంటే ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అది శారీలా కన్వర్ట్ చేసి దెన్ నెక్స్ట్ ఇది 1 మీటర్ బ్లౌజ్ కోసం చేసుకున్నా కూడా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఈ వాయిలెట్ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్. నాకు నచ్చిన ప్రింట్స్ అన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీకు కావాలి అని అంటే పద్మావతి స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నాకు కావాల్సిన అవుట్ఫిట్స్ చూస్తున్నాను. మిడిల్లో ఈ ప్రింట్ నాకు చాలా బాగా నచ్చింది, బట్ మన అవుట్ఫిట్కి సెట్ అవుతుందా లేదా అని వెయిట్ చేసి చూస్తున్నాను. దెన్ నాకు ఈ ప్రింట్ కూడా చాలా బాగా నచ్చింది. బూటీస్ బంచెస్ లాగా ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ దేనికైనా కూడా మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి అన్నీ బాగుంటాయి అనమాట. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మంచు లక్ష్మి రీసెంట్గా తన పాప ఫంక్షన్ చేసింది కదా, అప్పుడు వేసుకున్న అవుట్ఫిట్కి సిమిలర్ ఫ్యాబ్రిక్ అనిపించింది నాకు ఇవి చూడగానే. అందుకే ఇవి కూడా ఒకసారి చూస్తున్నా అనమాట. నాకు ఈ లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా చాలా బాగా నచ్చాయి. దీనిపైనకి ఏ దుపట్టాతో అయినా పేరప్ చేయొచ్చు, ఏ బ్లౌజ్తో అయినా పేరప్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. మై లవ్ టువర్డ్స్ ఆరెంజ్ నెవర్ ఎండ్స్ గైస్. నాకు ఇట్లా డబల్ ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ చూస్తా స్టోర్స్లో. నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకుంటాను. ఈ అవుట్ఫిట్తో నెక్స్ట్ నేను ఏదైనా రిక్రియేషన్ కంపల్సరీ చేసి చూపిస్తాను. ఇలాంటి ఫ్యాబ్రిక్ కోసం మనం మృణాల్ అవుట్ఫిట్లో ఈ బ్లాక్ బూటీస్ వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకొని పెట్టేసుకున్నాను. 5.5 మీటర్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్యాబ్రిక్. ప్యూర్ జార్జెట్ పైన బూటీస్ వచ్చాయి. అండ్ ఆ బంచెస్ పైన కూడా వైట్ అండ్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చాలా సిమిలర్ అనిపించింది నాకు. అండ్ బాడీ హగ్గింగ్ కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో శారీకి అయితే ఇది ఫిక్స్ చేసుకున్నాను. చూపిస్తుంది తక్కువ ఆప్షన్సే, బట్ నేను చాలా ఆప్షన్స్ చూసిన తర్వాత ఫైనల్లీ 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్ షార్ట్ లిస్ట్ చేశాను. హానెస్ట్గా చెప్పాలి అంటే ఈ 3 కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. బట్ ఫైనల్ డెసిషన్ ఒక్కటే తీసుకోవాలి కాబట్టి నాకు కొంచెం కష్టమైంది. నేను బ్లౌజెస్ ఇంతగానం ఎందుకు ట్రై చేసి చూస్తున్నానంటే, బ్లౌజ్లో వచ్చిన ఫ్యాబ్రికే ఇప్పుడు మనం శారీ కోసం లేస్లా యూజ్ చేయబోతున్నాం అనమాట. సపరేట్గా ఇప్పుడు లేస్ కొని దానికి అటాచ్ చేస్తే మళ్ళీ వేరే లుక్ వస్తుంది కాబట్టి బ్లౌజ్కి అయితే ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నామో అలాంటి ఫ్యాబ్రికే సేమ్ ఇప్పుడు 4 సైడ్స్ బార్డర్ లాగా మనం శారీకి మొత్తం యూజ్ చేయబోతున్నాం. అందుకే ఫ్లోరల్స్ అంత బాగా సెట్ అవ్వవు అని అనిపించింది బార్డర్స్ కోసం. ఈ ఫ్యాబ్రిక్ చూసాక దిస్ ఈజ్ ద వన్ అని అనిపించింది. ఎందుకంటే లైన్స్ వచ్చాయి కాబట్టి మనకి బార్డర్కి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మృణాల్ అవుట్ఫిట్కి కూడా నాకు చాలా సిమిలర్గా అనిపించింది ఈ ఫ్యాబ్రికే. చాలామంది మృణాల్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేశారు, కానీ నా వీడియో కాబట్టి నాకైతే నాదే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి ఒకసారి ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అండ్ ఆల్. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ కోసం బొటిక్ అయితే వచ్చేసాను. ఇప్పుడు బొటిక్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట మీకు అందరికీ. కాత్యాయని వాళ్ళ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఒక బొటిక్ చూసి నాకు వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను కనుక్కొని ఇక్కడికి వచ్చా. నాకైతే స్టిచ్చింగ్ నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. వీళ్ళ దగ్గర అన్ని పట్టు లెహెంగాస్ కూడా రెడీ టు స్టిచ్ ఉన్నాయి చూడండి. ఓ మై గాడ్, స్టిచ్చింగ్ ఈజ్ ఆసమ్ గైస్. నాకైతే ఏ అవుట్ఫిట్ రీక్రియేట్ చేసినా కూడా స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటేనే కంపల్సరీగా చేస్తా. అండ్ నాకు వీళ్ళ దగ్గర చాలా బాగా నచ్చింది. డూ సపోర్ట్ హర్ పేజ్. మీరు ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇవ్వడానికి, స్టిచ్చింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఇవ్వడానికి వచ్చారు కదా, వీఆర్ డూయింగ్ ఇన్ రీజనబుల్ ప్రైజెస్ ఫర్ ఆల్ కస్టమర్స్. వీఆర్ నాట్ టేకింగ్ హై రేంజెస్ బికాస్ కస్టమర్స్ అందరికీ కొంచెం రీజనబుల్గా ఉంటేనే దే ఆర్ గుడ్ టు wear అన్నట్టు. We have done these lehengas also for reasonable prices with complete dupatta, and this will be dispatched within 1 day. Dupattas ready గా ఉన్నాయి. లెహంగాస్ కూడా ఆల్రెడీ సైజెస్కి స్టిచ్డ్ ఉన్నాయి, ఫ్రీ సైజ్కి. సో ఓన్లీ బ్లౌజ్ మేము మీకు అకార్డింగ్గా స్టిచ్ చేసి మేము ఫ్యాబ్రిక్స్ అనేది ఇచ్చేస్తాం. సో మీకు కావాలి అనుకుంటే వితిన్ 1 day డిస్పాచ్లో లెహంగాస్ అంటే చాలా చాలా కలర్స్ ఉన్నాయి మా దగ్గర.
You can see all varieties, Paithani, Banaras. గైస్ నేను ఖచ్చితంగా ఈ లెహెంగా ఒకటి ట్రై చేసి మీకు వేసుకొని చూపిస్తాను, Yeah. సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ మనం స్టార్టప్ బిజినెస్ని అయితే కంపల్సరీగా ఎవరమైనా కదా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా స్టార్టప్ బిజినెస్ని కంపల్సరీగా సపోర్ట్ చేయాలి. వాళ్ళ దగ్గరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది కూడా బేసికల్లీ, అండ్ రీజనబుల్ ప్రైజెస్లో దొరికేస్తాయి మనకి. కాబట్టి ఐమ్ ట్రస్టింగ్ హర్ సో మచ్. నేనైతే కొన్ని అవుట్ఫిట్ సిరీస్ లాగా కూడా తిన దగ్గరే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్ ఇప్పుడు మోడల్ ఎవ్రీథింగ్ అంతా కూడా చూపించేస్తాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ హర్ అవుట్ఫిట్. ఫైనలీ స్టోర్లో కంపారిజన్స్ అన్నీ చేసి కలర్, టెక్స్చర్, ఫాల్ అన్నీ కన్సిడర్ చేసి ఒక ఫ్యాబ్రిక్ని ఫైనల్ చేశానమాట. ఇదే అది. నాకు ఈ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ అవుట్పుట్ వైబ్కి చాలా క్లోజ్గా ఉన్నట్టు అనిపించింది. ఫ్యాబ్రిక్ ఫైనలైజ్ అయ్యాక డైరెక్ట్ బొటిక్కే వచ్చేసాను అనమాట. అదే రోజు మన అవుట్ఫిట్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే డిజైన్ని డిస్కస్ చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు నాకు ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందనే ఎక్సైట్మెంట్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. బొటిక్లో చాలా బ్యూటిఫుల్ మగ్గం బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ డిజైన్స్ నుంచి ట్రెండీ డిజైన్స్ వరకు చాలా ఇన్స్పిరేషన్స్ దొరికాయి నాకు. హాఫ్ శారీ డిజైన్స్, బ్లౌజ్ ప్యాటర్న్స్, హ్యాండ్ వర్క్ ఐడియాస్ అండ్ మగ్గం మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వెడ్డింగ్ సీజన్ కాబట్టి అందుకే మీ అందరికి కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ నాకు చాలా ది బెస్ట్ అని అనిపించిన అవుట్పుట్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా అవుట్పుట్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర. బట్ నాకు ఏదైనా కూడా క్వాలిటీ బాగుండాలి ఫస్ట్, అలా అయితేనే నేను వేసుకుంటాను. సో ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డోరీస్కి కూడా ఇలా మగ్గం చేస్తున్నారు ఈసారి డిఫరెంట్గా. నాకైతే చాలా బాగా అనిపించాయి. అండ్ వీళ్ళ బొటిక్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే కలర్ కాంబినేషన్స్. శారీస్కి, బ్లౌజెస్కి, హాఫ్ శారీస్కి అండ్ బ్లౌజెస్కి, దుపటాస్కి కలర్ కాంబినేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో సెట్ చేసి పెట్టారు. రెడీ టు షిప్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ లెహెంగాస్లో ఏదైనా ఒకటి నేను ట్రై చేసి మీకు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సెలబ్రిటీ అవుట్ఫిట్ కలెక్షన్ రీక్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. బికాస్ సిమిలర్ ఫ్యాబ్రిక్స్ మనకు దొరకాలి. అవుట్ఫిట్ చూసిన దానికన్నా కూడా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవ్వాలి. మనం అలా చేయగలుగుతామా లేదా అని కూడా చాలా ఆలోచించుకొని ఒక ఫ్యాబ్రిక్ ఫిక్స్ చేసుకొని అప్పుడు మనమైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఫైనలీ ద మూమెంట్ వీ ఆల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్, ట్రాన్స్ఫర్మేషన్ రివీల్. వావ్, ఫైనల్ అవుట్పుట్ చూశాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫ్యాబ్రిక్ సెలెక్షన్ నుండి స్టిచ్చింగ్ వరకు ప్రతి డీటెయిల్ మీద వర్క్ చేసాం అండ్ రిజల్ట్ కూడా చాలా బ్యూటిఫుల్. ఠాకూర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ మెయింటైన్ చేస్తూనే మన ఓన్ టచ్ కూడా యాడ్ చేసాం అనమాట. మీరు ఫైనల్ లుక్ని 10లో ఎంత రేటింగ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. టోటల్ అవుట్ఫిట్ మొత్తం రీక్రియేట్ చేసి అవుట్పుట్ ఇంత బాగా వస్తే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. స్టైలింగ్ వీడియోస్ చేసే వాళ్ళకే ఈ కష్టాలన్నీ తెలుస్తాయి. అండ్ నేనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ రీక్రియేషన్ వీడియో చేశాను అని అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది ఈ అవుట్పుట్? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్ ష్యూర్ నాకైతే ఈ అవుట్ఫిట్ పిచ్చిగా నచ్చింది. మీరు కూడా రిఫరెన్స్ తీసుకొని అండ్ మీ నెక్స్ట్ వెడ్డింగ్స్ ఆర్ బ్రైడ్ మేడ్స్ ఎవరైనా కూడా వేసుకోండి. ఏదో ఒక ఈవెంట్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అనమాట. వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్లీస్. మీకు కనుక వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూ స్టూడియో. లవ్ యూ ఆల్. అండ్ ఇలాంటి ఇంకా రీక్రియేషన్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. మంచి అవుట్ఫిట్ రీక్రియేషన్ వీడియోస్ అండ్ మంచి కంటెంట్ రాబోతుందన్నమాట. సో స్టే ట్యూన్ ఫర్ ది అవుట్ఫిట్ వీడియోస్, నెక్స్ట్ అవుట్ఫిట్ వీడియోస్ కోసము. అండ్ ఇక్కడ నన్ను ఫోటోగ్రఫీ తీసింది అల్లమ్స్ ఫోటోగ్రఫీ. అండ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి నేను పద్మావతి ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్ అనే స్టోర్లో తీసుకున్నాను. స్టిచ్చింగ్ వచ్చి బై కాత్యాయిని అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో స్టిచ్ చేయించుకున్నాను అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గానే ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంపల్సరీ బ్లాక్ లవ్ సింబల్స్ పెట్టండి కామెంట్స్లో, సో దట్ నాకు ఒక చిన్న బూస్టప్ టైప్ అనమాట. నేను ఇంకా మంచి వీడియోస్, మంచి కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్లీస్ అగైన్. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. లవ్ యూ ఆల్.